ది స్టోన్ మ్యాన్ మర్డర్స్. అసలు ఈ హంతకుడెవరు? రాత్రివేళ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకి ఫుట్పాత్ పక్కన ఒక శవం కనిపించింది. తల పూర్తిగా చిదికిపోయింది. పక్కనే ఉన్న రక్తం మరకలతో ఒక బరువైన కాంక్రీట్ రాయి. ఆ తర్వాత రోజు మరో చోట మళ్ళీ అదే దారుణం. పక్కనే మళ్ళీ అదే రాయి. ఒకరూ కాదు, ఇద్దరూ కాదు, ముంబై, కోల్కతా నగరాల్లోని ఇదే తరహాలో దాదాపుగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు వందలాది మంది సిబ్బందిని రంగంలోకి దించారు. రాత్రుళ్ళు సాధారణ మనుషుల్లా మారువేషాల్లో తిరుగుతూ ఉండేవారు. కొన్ని చోట్ల తాము నిద్రిస్తున్నట్టు నటిస్తూ నిఘా కూడా పెట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. అయినా సరే ప్రతి హత్య తర్వాత పోలీసుల చేతిలో మిగిలేది ఒక శవం, ఒక భారీ రాయి. కానీ హంతకుడి జాడ మాత్రం లేదు. అసలు ఆ రాత్రుల్లో ఏం జరిగింది? పోలీసులు వేసిన వలలేంటి? ఆ హంతకుడు ఎవరికీ కనిపించకుండా ఎలా తప్పించుకున్నాడు? ముంబైలో ఆగిపోయిన హత్యలు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న కలకత్తాలోని మళ్ళీ ఎలా మొదలయ్యాయి? అసలు ఈ హంతకుడెవరు? ఈరోజు మనం 1985 నుంచి 1989 వరకు ముంబై నుంచి కోల్కతా వరకు భయాందోళన సృష్టించిన ది స్టోన్ మ్యాన్ మర్డర్స్ అనే మిస్టరీ హత్యల కథను పూర్తిగా తెలుసుకుందాం. అది 1985 ముంబైలోని సయాన్, మతుంగా, కింగ్ సర్కిల్ ప్రాంతాలు. పగలంతా ఈ ప్రాంతాలలో వేలాది మంది తిరుగుతూ ఉంటారు. కానీ రాత్రి కాగానే వీధులన్నీ నిశ్శబ్దంగా మారిపోతాయి. ఆ రాత్రి వేళల్లో ఇల్లు లేని పేదలు, కూలీలు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఫుట్పాతులపై నిద్రిస్తుండేవారు. వాళ్ళకి అదే ఇల్లు, అదే మంచం, అదే ప్రపంచం. కానీ ఆ రాత్రులలో వాళ్ళని ఎవరో ఒకరు గమనిస్తున్నారని వాళ్ళకి తెలియదు. ఒకసారి ఊహించుకోండి, సమయం అర్ధరాత్రి 2 గంటలు, చుట్టూ చీకటి, వీధి దీపాలు కూడా సరిగ్గా వెలయని ఒక నిశ్శబ్దమైన రోడ్డు. పగలంతా కష్టపడి అలసిపోయిన వ్యక్తి ఫుట్పాత్పై ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు. అతనికి తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియదు. అప్పుడే చీకటి నీడల్లో నుంచి ఒక వ్యక్తి నెమ్మదిగా నడుచుకుంటూ వస్తాడు. అతని అడుగుల శబ్దం కూడా నిద్రపోతున్న మనిషికి వినిపించదు. కానీ ఆ వ్యక్తి నెమ్మదిగా కిందకి వంగుతాడు. అక్కడే పడున్న భారీ కాంక్రీట్ రాయిని పైకెత్తుకుంటాడు. ఒక్క క్షణం నిద్రపోతున్న ఆ మనిషి వైపు చూస్తూ ఆ తర్వాత ఒక్కసారిగా ఆ రాయితో తలపై దాడి చేస్తాడు. ఒక్క దెబ్బ, అరవడానికి కూడా అవకాశం ఉండదు. కొన్ని క్షణాల్లోనే అక్కడ నిశ్శబ్దం. హంతకుడు ఏం జరగనట్టు మళ్ళీ చీకట్లో కలిసిపోతాడు. మరుసటి రోజు ఉదయం అక్కడ మిగిలేది ఒక శవం, పక్కన రక్తం మరకలతో ఉన్న ఒక భారీ రాయి. అంతే. హంతకుడు మాత్రం ఎక్కడా కనిపించడు. ఇలా ఒక హత్య, మళ్ళీ మరో హత్య, మళ్ళీ ఇంకో హత్య. హత్యలు పెరుగుతున్న కొద్దీ ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎందుకంటే ఇవి వేరువేరు హత్యలు కావని, ఒకే తరహాలో జరుగుతున్న హత్యలని వారికి అర్థమైంది. బాధితులు ఎక్కువగా ఒంటరిగా ఫుట్పాత్లపై నిద్రించే ఇల్లు లేని మనుషులే. సమయం ఎక్కువగా రాత్రి. దాడి వాళ్ళు నిద్రలో ఉన్నప్పుడే. మరియు ప్రతి ఘటనలో కనిపించే ఒక భయంకరమైన విషయం, ఒక భారీ రాయి. అప్పుడు పోలీసుల మనసులో ఒక ప్రశ్న వచ్చింది. ఇవన్నీ ఒకే వ్యక్తి చేస్తున్నాడా? పోలీసులు ప్రత్యేక బృందాలని రంగంలోకి దించారు. రాత్రి వేళల్లో సాధారణ పౌరుల దుస్తులు వేసుకొని ఫుట్పాత్ల దగ్గర తిరుగుతూ నిఘా పెట్టారు. కొన్ని చోట్ల పోలీసులే సాధారణ మనుషుల్లా కనిపిస్తూ ఫుట్పాత్పై పడుకున్నట్టు నటించారు. చుట్టుపక్కల మరికొంతమంది పోలీసులు దాక్కొని గమనిస్తూ ఉండేవారు. హంతకుడు అక్కడికొస్తాడేమో అనుకునేవారు. రాత్రంతా ఎదురు చూసేవారు. కానీ విచిత్రంగా పోలీసుల నిఘా ఉన్న ప్రాంతాల్లో కాకుండా మరో చోట హత్య జరిగేది. అంటే హంతకుడు పోలీసుల కంటే తెలివిగా వ్యవహరిస్తూ ఉండేవాడు, లేక అతనికి అదృష్టం కలిసొచ్చిందా? ఎవ్వరూ చెప్పలేకపోయేవారు. ఆ కాలం కూడా పోలీసులకి పెద్ద సమస్యగా మారింది. అది 1980 కాలం. ఈ రోజుల్లో ప్రతి వీధిలో నిఘా కెమెరాలు లేవు. ప్రతి మనిషి చేతిలో ఫోను లేదు. ఒక నేరం జరిగిన వెంటనే చుట్టుపక్కల వందల కెమెరాల నుంచి సమాచారం సేకరించే పరిస్థితి లేదు. శాస్త్రీయ ఆధారాలను పరిశీలించే పద్ధతులు కూడా లేవు.
ఈ రోజున్నంత అభివృద్ధి అప్పుడు లేదు. మరోవైపు హంతకుడు ఎక్కువగా ఎవరిని చంపుతూ ఉన్నాడు? సమాజంలో అత్యంత బలహీనమైన వ్యక్తులను, ఫుట్పాత్లపై నిద్రించే వాళ్ళల్లో కొంతమందిని గుర్తించడం కూడా కష్టమయ్యేది. వాళ్ళకి శాశ్వతమైన ఇల్లులుండేవి కాదు. వాళ్ళ కోసం వెతికే కుటుంబ సభ్యులు లేకపోవచ్చు. వాళ్ళ గురించి పూర్తి వివరాలు కూడా పోలీసులకి దొరకకపోవచ్చు. అంటే పోలీసుల ముందున్న కేసులో హంతకుడి జాడ మాత్రమే కాదు, కొంతమంది బాధితుల పూర్తి వివరాలు కూడా తెలియని పరిస్థితి. అయితే ఈ హంతకుడు ఎలాంటి వ్యక్తి? అతను ఎవరినైనా యాదృచ్ఛికంగా చంపుతున్నట్టు కనిపించలేదు. ఎక్కువగా ఒంటరిగా నిద్రిస్తున్న వాళ్ళే లక్ష్యంగా చేసుకున్నాడు. ఎందుకు? బహుశా వాళ్ళు ఒంటరిగా ఉండటం వల్ల ఎదురుదాడి చేసే అవకాశం తక్కువ. వాళ్ళు నిద్రలో ఉండటం వల్ల దాడి గురించి ముందే తెలుసుకునే అవకాశం ఉండదు. మరో ముఖ్యమైన విషయం, వాళ్ళు సమాజంలో బలహీనమైన వర్గానికి చెందినవారు. వాళ్ళపై దాడి చేసిన తర్వాత హంతకుడిని చూసిన ప్రత్యక్ష సాక్షి దొరకడం చాలా కష్టం. అంటే ఇది హంతకుడి ఆలోచనలో భాగమా? అతను కావాలనే ఇలాంటి వారిని ఎంచుకున్నాడా, లేక ఇది కేవలం యాదృచ్ఛికమా? ఇప్పటికీ ఖచ్చితంగా తెలియదు. అయితే ఈ కేసులో ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. ఒక వ్యక్తి, హంతకుడు దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. అతను పోలీసులకు సమాచారం ఇవ్వగలిగాడు. కానీ దాడి జరిగిన సమయం, చీకటి, అకస్మాత్తుగా దాడి జరగటం వల్ల వీటన్నిటి కారణంగా హంతకుడి ముఖాన్ని స్పష్టంగా గుర్తించడం అనేది సాధ్యం కాలేదు. అంటే పోలీసుల చేతిలో ఒక ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి ఉన్నాడు, కానీ హంతకుడి ముఖం మాత్రం లేదు. ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. ఇంతకీ హంతకుడు ఎందుకు చంపుతూ ఉన్నాడు? డబ్బు కోసమా? అలా అనిపించలేదు. దోపిడీ కోసమా? అలాంటి స్పష్టమైన ఆధారం లేదు. వ్యక్తిగత శత్రుత్వమా? అది కూడా తెలీదు. అయితే ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం పోలీసులు ఎన్నో కోణాల్లో విచారణ చేశారు. పాత నేరస్తులను విచారించారు. మానసికంగా అస్థిరంగా ఉన్న వ్యక్తులపై కూడా అనుమానం పెట్టారు. అండర్వరల్డ్కి సంబంధించిన కోణాలను కూడా పరిశీలించారు. అతని వెనక ఏదైనా ముఠా ఉందా అనే కోణంలో కూడా ఆలోచించారు. కానీ ఏ యొక్క ఆధారం కూడా లేదు. హంతకుడి వరకు పోలీసులను తీసుకువెళ్ళలేదు. ఈలోపు ముంబైలోని వరుస హత్యలు జరుగుతూనే ఉన్నాయి. 1, 2, 3, చివరికి ముంబైలో మొత్తం 13 మంది ఈ హత్యలకు బలయ్యారు. కానీ 1985 వచ్చేసరికి ఒక్కసారిగా ఈ హత్యలనేవి ఆగిపోయాయి. అంతే, ఎలాంటి అరెస్టు లేదు. హంతకుడు ఎక్కడున్నాడో తెలీదు. అతను ఎందుకు ఆపేశాడో తెలీదు. పోలీసులు మాత్రం కనీసం ఈ భయమైనా ముగిసిందని ఊపిరి పీల్చుకున్నారు. కానీ వాళ్ళకి తెలీదు ఈ కథ ఇంకా ముగియలేదని. 1989 ముంబైకి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న కలకత్తా నగరం. ఒక రాత్రి ఫుట్పాత్ పై నిద్రిస్తున్న ఒక వ్యక్తి చనిపోయాడు. తలపై తీవ్రమైన గాయం, పక్కనే ఒక భారీ రాయి. మొదట ఇది ఒక సాధారణ హత్యగానే కనిపించింది. కానీ మళ్ళీ ఒక హత్య, మళ్ళీ అదే పద్ధతి, మళ్ళీ నిద్రిస్తున్న వ్యక్తి, మళ్ళీ భారీ రాయి, మళ్ళీ తలపై దాడి. ఇప్పుడు కలకత్తా పోలీసుల ముందున్న ప్రశ్న, ఇది ముంబైలో జరిగిన అదే కథనా? కేవలం 6 నెలల వ్యవధిలోనే కలకత్తాలోని 13 మంది ఇలాంటి హత్యలకే బలయ్యారు. నగరంలో భయం పెరిగింది. రాత్రి వేళల్లో ఒంటరిగా బయట తిరగటానికి ప్రజలు భయపడుతుండేవారు. ఫుట్పాత్లపై నిద్రించే వాళ్ళ పరిస్థితి మరింత దారుణంగా మారింది. పోలీసులు రాత్రి నిఘాని పెంచారు. సాధారణ దుస్తుల్లో తిరిగారు. ఫుట్పాత్లపై నిద్రించే వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు కూడా జరిగాయి. అయినా హత్యలు మాత్రం ఆగలేదు. ఎక్కడో ఒక చోట ఒంటరిగా నిద్రిస్తున్న వ్యక్తిని హంతకుడు వెతుక్కొని వెళ్ళేవాడు, దాడి చేసేవాడు, మళ్ళీ చీకట్లో కలిసిపోయేవాడు. ఇక్కడే ముంబైలో ముగిసిన కథ కలకత్తాలోని మొదలైందా అనే ప్రశ్న వచ్చింది. దానికి 2 ప్రధాన అవకాశాలు కూడా కనిపించాయి. మొదటి అవకాశం, ముంబైలోని హత్యలు చేసిన అదే వ్యక్తి పోలీసుల నిఘా పెరిగిన తర్వాత ముంబైని వదిలి కలకత్తాకి వెళ్ళుండొచ్చా? అక్కడ మళ్ళీ అదే విధంగా హత్యలు చేయటం మొదలుపెట్టాడా? రెండో అవకాశం, ముంబైలోని జరిగిన హత్యల గురించి వార్తా పత్రికల్లో చదివి కలకత్తాకి చెందిన మరో వ్యక్తి అదే పద్ధతిని అనుకరించి హత్యలు చేస్తూ ఉన్నాడా? అంటే ముంబైలో ఒక హంతకుడు, కలకత్తాలో మరో హంతకుడు. ఇది కూడా సాధ్యమే. ఎందుకంటే
రెండు నగరాలలో జరిగిన హత్యల మధ్య పోలికలు ఉన్నప్పటికీ అదే వ్యక్తి రెండు నగరాల్లో హత్యలు చేశాడనే నిర్ధారించే ఖచ్చితమైన ఆధారం ఎప్పుడూ బయటపడలేదు. అయితే ఈ హంతకుడికి ఒక పేరు మాత్రం వచ్చేసింది, స్టోన్ మ్యాన్, అంటే రాళ్లతో హత్యలు చేసే వ్యక్తి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, స్టోన్ మ్యాన్ అనేది హంతకుడి అసలు పేరు మాత్రం కాదు. అది ప్రజల్లో వార్తల్లో ఈ వరుస హత్యలకు వచ్చిన పేరు. ఎందుకంటే అతను ఎవరో ఎవరికీ తెలియదు, పేరు తెలీదు, ముఖం తెలీదు, నివాసం తెలీదు, అసలు అతను కారణం కూడా తెలీదు. అందుకే ఆ రాళ్లను చూసి ప్రజలు అతన్ని ఒక పేరుతో పిలవడం మొదలుపెట్టారు, అదే స్టోన్ మ్యాన్. మరి అసలు ఈ హంతకుడు ఎలాంటి వ్యక్తి అయి ఉండొచ్చు? పోలీసుల పరిశీలన ప్రకారం అతను శారీరకంగా బలమైన వ్యక్తి అయి ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని హత్యల్లో ఉపయోగించిన రాళ్ళు చాలా బరువుగా ఉండేవి. అలాంటి రాయినెత్తి కొంత దూరం తీసుకెళ్లి దాడి చేయగలిగే శక్తి అతనికి ఉండాలి. అతనికి రాత్రి వేళల్లో నగరాల్లో చీకట్లో ప్రాంతాలలో తిరగటం అలవాటయి ఉండొచ్చు. ఫుట్పాతులు, వీధులు, ఎవరూ పట్టించుకొని ప్రాంతాలు అతనికి బాగా తెలిసుండొచ్చు. అతను ఓపిగ్గా బాధితుడి కోసం ఎదురు చూసే వ్యక్తి అయి ఉండొచ్చు. కానీ ఇవన్నీ కేవలం అంచనాలు మాత్రమే. ఎందుకంటే హంతకుడు ఎప్పుడూ పట్టుబడలేదు. అందుకే అతని నిజమైన స్వభావం ఎలా ఉందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. అయితే అతను ఎందుకు ఇలాంటి వ్యక్తులనే చంపాడు? ఇదే ఇప్పటికీ ఉన్న పెద్ద ప్రశ్న. ఎవరైనా అతన్ని అవమానించారా? ఎవరిపైనైనా పగ తీర్చుకుంటున్నాడా? మానసిక సమస్యతో ఇలా చేశాడా? లేక అతనికి ఎలాంటి కారణమూ లేకుండా మనుషులను చంపడం ఒక రకమైన ఆనందంగా మారిందా? ఇవన్నీ కేవలం ఊహలు మాత్రమే. నిజమేంటో స్టోన్ మ్యాన్కి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఇక 1989 చివరికి కలకత్తాలో కూడా ఈ హత్యలు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఎలాంటి అరెస్టు లేదు, హంతకుడు గురించి చివరి ఆధారం లేదు. అతను ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు ఆపేశాడు? ఎవరినైనా అతన్ని గుర్తించారా? ఏదైనా మరో నేరంలో జైలుకి వెళ్ళాడా? అనారోగ్యంతో చనిపోయాడా? లేక ఇప్పటికీ ఎక్కడో ఒక సాధారణ మనిషిలా జీవిస్తున్నాడా? ఈ ప్రశ్నలకి సమాధానం మాత్రం లేదు. ఇక్కడే ఈ కథలో అసలు మిస్టరీ మొదలవుతూ ఉంది. ముంబైలోని 13 మంది, కోలకత్తాలోని 13 మంది, మొత్తం 26 మంది. కానీ ఈ 26 హత్యలన్నిటికీ ఒకే వ్యక్తి కారణమా అనేది నిర్ధారణ కాలేదు. అదే ఈ కేసులో అత్యంత ఆసక్తికరమైన విషయం. మనం స్టోన్ మ్యాన్ అని ఒక పేరు పెట్టుకున్నాం, కానీ ఆ పేరు వెనుక ఒక వ్యక్తి ఉన్నాడా, లేక ఇద్దరు వేర్వేరు హంతకులా అనేది ఇప్పటికీ తెలియదు. భారత నేర చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోయిన ఒక పేరు స్టోన్ మ్యాన్. అతను ఎవరు? ముంబైలోని హత్యలు చేసిన వ్యక్తేనా? కలకత్తాలో కూడా అతనే కొనసాగిస్తున్నాడా? లేక రెండు నగరాలలో ఇద్దరు వేరువేరు హంతకులు ఉన్నారా? ఈ ప్రశ్నలకి ఎన్ని సంవత్సరాలు గడిచినా ఖచ్చితమైన సమాధానం లేదు. మరి మీ అభిప్రాయం ఏంటి? స్టోన్ మ్యాన్ ఒకే వ్యక్తి అని మీరు అనుకుంటున్నారా? లేక ముంబై, కలకత్తా నగరాలలో వేరువేరు హంతకులు ఉన్నారనుకుంటున్నారా? మీ అభిప్రాయం అనేది కింద కామెంట్లో తెలియజేయండి.